ఏలూరు జిల్లా నూజివీడు ఆర్జీయూకేటీ రెండవ దశ జాబితా విడుదల చేశారు. మొదటి విడత కౌన్సిలింగ్ లో అడ్మిషన్స్ పొందిన విద్యార్థులు ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం, ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో చేరారు. మొదటి దశలో మిగిలిన సీట్లకు భారత్, స్క్వాడ్స్, గైడ్స్ కోటా, వికలాంగ, సాయుధ దళాల కోటా సీట్స్ కు కూడా చేసిన ట్రిపుల్ ఐటీ అధికారులు ఎంపిక చేశారు. వారిని ఈ నెల 17వ తేదీన రెండో విడత కౌన్సిలింగ్ పూర్తి చేస్తారు. ఒకవేళ ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఖాళీలు ఉండిపోతే మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని అమరేంద్ర కుమార్ తెలిపారు. ఆర్జీయూకేటీలో మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జూలై 5వ తారీఖు కంప్లీట్ అయింది. మనకి ఫస్ట్ ఫేజ్లో టోటల్గా 4040 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాము. దానిలో మొదటి ఫేజ్లో మనకు 600 సీట్లు మిగిలాయి. వారితో పాటు మిగిలిన సీట్లతో పాటు క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పీపుల్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కలిపి మొన్నటి రోజున మనం టోటల్గా 908 సీట్లకి సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి ఈరోజు రిపోర్ట్ చేయమని చెప్పాము విత్ లగేజ్తో. ఇక్కడ నూజివీడు క్యాంపస్లో నూజివీడు పిల్లలు, శ్రీకాకుళం పిల్లలు, ఒంగోలు స్టూడెంట్స్ కూడా PUC 1 స్టూడెంట్స్ వారి యొక్క ఫస్ట్ ఇయర్ ఇక్కడే విద్యను అభ్యసిస్తారు. ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే కంటిన్యూ అవుతారు. కాబట్టి ఈ 3 క్యాంపస్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఈరోజు రిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 1592 మంది రిపోర్ట్ చేశారు 3 క్యాంపస్లో కలిపి. ఈరోజు రేపట్లలో మొత్తం ఫస్ట్ ఫేజ్లో వచ్చి మనకు అడ్మిషన్ తీసుకున్న పిల్లలంతా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న పిల్లలందరూ కూడా రిపోర్ట్ చేస్తారు. రేపటి నుంచి 15, 16, 17 3 రోజుల పాటు మేము ఓరియంటేషన్ క్లాసెస్ జరుగుతాయి. సో ఓరియంటేషన్లో మనకు క్యాంపస్ ఎన్విరాన్మెంటు, వీళ్ళకి మా స్టడీస్ ఎలా ఉంటాయి అనేసి, వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్ను, గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, మనకు క్యాంపస్ లోపల స్టూడెంట్ రిలేటెడ్ క్లబ్స్ ఎలా ఉంటాయి, వేరియస్ ఫెస్టివల్స్, ఇవన్నీ కూడా ఒక 3 రోజుల పాటు మేము ఈ 3 ట్రిపుల్ ఐటీకి సంబంధించిన పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.